హలో హాయ్ వెల్కమ్ టు అశ్విని మల్టీవర్స్. ఈరోజు మనం వచ్చేసి మన వీడియోలో ఒక దేవుని చూపిస్తూ ఉన్నాను, ఒక గుడి చూపిస్తూ ఉన్నాను. ఆ దేవుడు వచ్చేసి తమిళోళ్ళంతా వచ్చేసి మునేశ్వరుడు అట్లా అంటారు. మన ఆంధ్ర వాళ్ళు వచ్చేసి పోతురాజు అంటారు. పోతురాజు అంటే మనము ఇంటి బయట ఊరి బయట ఉంటారు కదా, వాళ్ళనే పోతురాజు అట్లా అంటారు, ఊరికి కాపలాదారిని. మేమైతే ఫ్యామిలీ అంతా వచ్చేసినాము. ఈరోజు ఆదివారం కదా, ఫుల్ రష్ ఉంది, జనాలు జాస్తి ఉంది. అయితేనూ మేము పొద్దున్నేనే వచ్చినాము. పొద్దున్నేనే ఎంత జనాలు ఉందో, ఇంకా ఇంకా 10 గంటల పైన అయితే అస్సలు ఇంకా జనాలు అయితే కాలు పెట్టే కాయలేదు, అంత జనాలు వచ్చేస్తారు. ఇక్కడ రోజు పూజలు ఉంటుందండి. ఆదివారము మంగళవారం అంటే ఇంకా జాస్తి జనాలు, వారమంతా జనాలు ఉంటారు. అంటే అప్పుడు కొద్దిగా తక్కువ ఉంటారు. ఈ మంగళవారం ఆదివారం వచ్చేసరికి ఫుల్ జనాలంతా యాటలు కొట్టేవాళ్ళు ఉంటారు కదండి, ఎంత జనాలు ఉంటారో. ఆ గుడి అయితే చిన్నదేనండి. అయితే చూడండి, ఇట్లా కోళ్ళు కోసేవాళ్ళు, ముక్కు తీరుంటుంది కదా, ఆ యాటలు ఇచ్చే వాళ్ళంతా ఈడే వస్తారు. చూడండి ఎంత జనాలు ఉన్నారు. గుడి చిన్నదేనండి, కానీ జనాలు అయితే చాలా జనాలు ఉన్నారు. మనం ఎలాంటి కోరిక పెడితేనో దేవుడు ఖచ్చితంగా నెరవేరుతారు. ఎందుకంటే నా కష్టం తీర్చినారు కాబట్టే నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మీకు ఎలాంటి కష్టం ఉంటేనో ఈ దేవునికి వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకొని మీ కష్టం ఎలాంటి కష్టమైనా దేవుని దగ్గర చెప్పుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను 100% చెప్తా ఉన్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి పొయ్యిలంతా ఉందండి, ఈడే వచ్చి పొంగల్ పెట్టుకోవచ్చును. అంటే ఈ దేవునికి చాలా ఇష్టమైంది ఒక బీడి, మందు, అదే డ్రింక్స్, మందు, మళ్ళీ బొరుగులు. మనమేం లేదండి, మనం పూజ సామాన్లు అంగడికి పోయేసి మునేశ్వరుని పూజ సామాన్లు అట్లా అనేసి అడిగితేమంటే అన్ని సెట్ వాళ్ళే ఇచ్చేస్తారండి. చూడండి ఇక్కడ ఎన్ని పొయ్యిలు ఉందో, అంత పొయ్యిల్లోనూ పొంగల్ చేస్తూ ఉన్నారు. కానీ కట్లు చిక్కెళ్ళలేదు, కట్లంతా మనమే తెచ్చుకోవాలా. పొయ్యిలు మాత్రం ఉంటుంది, పాత్రలు అన్నీ మనమే తెచ్చుకోవాలా. ఖాళీ పొయ్యిలు ఉంటుంది, నీళ్ళు ఉంటుంది, అంతే. అన్నీ తెచ్చుకొని మనం ఈడే వండుకొని ఈడే పెట్టుకోవచ్చును. లేదు అట్లంటే మనం ఇంటి నుంచి కూడా పొంగల్ చేసి తీసుకొచ్చి పెట్టచ్చును. ఎవరెవరు అనుకూలం కొద్దీ వాళ్ళు చేస్తారు. ఇక్కడ చూడండి 3 మేకలు రెడీగా ఉంది దేవుని కోసము. ఇక్కడ పుట్టినెంటుకలు తీసుకునే వాళ్ళు చాలామంది ఇక్కడ పుట్టినెంటుకలు తీసుకొస్తారు. బిడ్డలకు అంతా తమిళనాడులో అంతా జాస్తి మునేశ్వరుని మీద పిల్లలకి ఎంటుకలు ఇస్తారు, పుట్టినెంటుకలు తీస్తారు పిల్లలకి. చూడండి దేవుడు ఎంత బాగున్నాడు. ఆ పక్కనంతా దేవుడు బండరాయి, ఇక్కడ వచ్చేసి విగ్రహం ఉంది. కంపల్సరీ డ్రింక్స్, బీడి దేవునికి కంపల్సరీ తీసుకొని రావాల. బొరుగులు ఇంకా మిగతాటివంతా ఎట్లుంటేనో మామూలు పండు పూలు, పసుపు కుంకుమ అన్నీ ఎట్లుంటేనో మనం పూజ అంటేనే తీసుకొని వస్తాము. అయితే పూజ సామాన్లు ఏదైనా మిగిలినంటే మనం ఇంటికి తీసుకొని పోకూడదండి. కర్పూరం కానీ, నూనె కానీ, ఒత్తి కానీ, అగరబత్తి కానీ ఏం మిగిలితేనో మనం ఇంటికి తీసుకొని పోకూడదు. అంగడి నుంచి ఇట్లా తీసుకురావాలా గుడికి. గుడిలో ఏం మిగిలితేనో అక్కడే వదిలేసి వెళ్ళిపోవాలా. టెంకాయ కూడా ఇంటికి తీసుకొని పోరు. చూడండి ఎంత నింపండు, తులసి, ఎట్లా చెప్పాలో తెలియదండి. అయితే చాలా శక్తివంత దేవుడు. మీరు బెంగళూరు ఎవరన్నా దగ్గరగా బెంగళూరులో ఉంటారంటే ఇక్కడ డైరీ సర్కిల్ దగ్గర మెయిన్ రోడ్డుకే దేవుడు ఉంది, వచ్చి దర్శనం చేసుకోండి. మీకు ఎలాంటి కష్టం ఉంటేనో నెరవేరుతుంది. ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని దేవుని మీద భారం వేసేసి కోరిక పెట్టండి, తప్పకుండా నెరవేరుతుందండి.